హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎలాగో వీడియో ఓపెన్ చేశారు కదండి, సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు జస్ట్ చాలా సింపుల్గా అండ్ హెల్దీ ఒక స్నాక్ చూపించబోతున్నాను. ఏంటంటే అది నువ్వుల లడ్డు అండి. నార్మల్గా నువ్వుల లడ్డు మనం చాలా రకాలుగా చేస్తారు. నేను చాలా సింపుల్గా ఉండే ప్రాసెస్ మీకు చెప్తాను. సో వీడియో చూస్తూ ఉండండి. ఏంటంటే నువ్వులు బెల్లం చాలా చాలా మంచివి కదండి హెల్త్కి. ఏ ఏజ్ వాళ్ళైనా తినొచ్చు. చాలా హెల్దీ. మన బోన్ వెయిట్కైనా, ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటుందో, బీపీ అలా, లేదంటే బ్లడ్ ఎవరికైతే తక్కువ ఉంటుందో చాలా చాలా యూజ్ అవుతుంది ఇది. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను బెల్లం తీసుకున్నాను అండ్ నువ్వులు తీసుకున్నానండి. చూడ్డానికి అవి రాగుల్లాగా కనిపిస్తున్నాయి, అవి నువ్వులే అండి. సో ఇక్కడ వచ్చేసి నేను బ్లాక్ కలర్ నువ్వులు తీసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో వైట్ కూడా తీసుకోవచ్చు. నేనైతే వైట్ పెద్దగా లడ్డూగా యూజ్ చేయను, కానీ మనం వంటల్లో యూజ్ చేస్తాం కదండి ఏదన్నా కర్రీస్లో, సో అలా యూజ్ చేస్తాను మెయిన్. ఇంకొకటి ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి, మన ఛానల్లో ఉంటుంది. మీరు ఇప్పటివరకు చూడలేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి కాకరకాయ కర్రీ అనేది ఉంటుంది చూడండి. చాలా చాలా బాగుంటుంది. అసలు మనకు చేదనేదే లేకుండా మంచిగా నువ్వులు ఇలా వేసుకొని చేస్తే మంచి గుజ్జులాగా ఉండే మంచి గ్రేవీ కర్రీ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ రెసిపీ చూసేసి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే, నేను ఇక్కడ ఫస్ట్ మనం నువ్వుల్ని తీసుకున్నాక, ఫస్ట్ తీసుకునే ముందు అయితే ఖచ్చితంగా మీరు అవి క్లీన్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. క్లీన్గా అంటే వాష్ చేయడం కదండి, అంటే దాంట్లో చాలా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి వైట్ కలర్ నువ్వులో అయితే ఏంటంటే మనకు బ్లాక్ కలర్ ఏమైనా ఉంటే కనిపిస్తాయి. అదే బ్లాక్ కలర్ నువ్వులు అయితే వైట్ కలర్లో ఉంటే కనిపిస్తాయి. కానీ బ్లాక్ కలర్లో ఉన్నాయనుకోండి, ఏమన్నా రాళ్ళైనా ఇంకేమైనా చాలా ఉంటాయి కదండి. ఈవెన్ మనం మంచి షాప్లో తీసుకున్నా కూడా కొన్ని షాప్లో మంచివి దొరుకుతాయి, అయినా కూడా మనం ఒకసారి చూసుకుంటే చాలా బెటర్. ఎందుకంటారా, దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటే మనం మిక్సీ పట్టినప్పుడు ఇబ్బంది పడతాము. లేదు మనం తినేటప్పుడు కూడా అవి పంట కింద రాళ్ళు అలాంటివన్నీ వస్తే అస్సలు బాగోదు కదా. సో దానికోసమని మీరు ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా రాళ్ళు కానీ ఇంకేమైనా ఉన్నాయా అన్నట్టుగా. సో అవంతా ఏం లేవు, ఓకే సూపర్గా ఉన్నాయంటే మీరు ఇంకా ఈ ప్రాసెస్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చండి. ఏం లేదండి, చాలా సింపుల్. జస్ట్ మీరు ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా వేరేవైతే మనకు కలర్ వస్తాయి, అప్పటిదాకా ఫ్రై చేసుకుంటాం, అంటే కొంచెం బ్రౌనిష్ అలా కలర్ వస్తాయి కదా. కానీ ఇక్కడ నువ్వులు ఏంటంటే జస్ట్ మనకి చిటపట అంటాయి కదండి, కొంచెం వేడి తగిలితేనే. సో అప్పుడు మనం తీసేసుకోవాలండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కొంచెం అడుగు మందంగా ఉండే బాండి పెట్టేశానండి, ఎందుకంటే కొంచెం నువ్వులు త్వరగా మాడిపోతాయి అని చెప్పేసి. సో దానికోసం ఇక్కడ నేను కొంచెం స్లోగా, సిమ్లో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఫ్రై చేసేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు చాలా త్వరగా మాడిపోతాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నార్మల్గానే నువ్వులు కొంచెం చేదుగా ఉంటాయండి, ఇంకా నల్ల నువ్వులు ఇంకొంచెం చేదుగానే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకా దీంట్లోకి కొంచెం మాడినా కూడా మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఆల్రెడీ నల్లగానే ఉంటాయి కాబట్టి మాడినా తెలియదు. ప్లస్ ఇంకొంచెం ఎక్కువ చేదు ఉంటాయి. సో జస్ట్ లైట్గా చిటపట అనేంత వరకు ఉంచుకుంటే చాలండి, ఇంక అంతకు మించి వద్దు, ఎందుకంటే అసలు మనం తినలేము ఇంకా. అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్ వీడియోలో మెజర్మెంట్ చూపించాను కదండి, అంటే ఎంతకి ఎంత తీసుకోవాలని. నేనైతే ఇక్కడ 1:3/4 తీసుకుంటున్నానండి. ఏంటంటే ఒక కప్పు గ్లాస్ ఏదన్నా తీసుకోండి మీరు మెజర్మెంట్కి. ఏది తీసుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ తీసుకున్నారు అనుకోండి, చిన్న గ్లాస్ ఏదైనా మెజర్మెంట్కి, ఒక గ్లాస్ నువ్వులకి మనం 3/4 బెల్లం తీసుకున్నాను. లేదు మేము కొంచెం స్వీట్ తక్కువ తింటామనంటే మీరు 2/4 హాఫ్ తీసుకున్నా సరిపోతుంది. లేదంటే కొంచెం, అంటే నేను ఎందుకు కొంచెం 3/4 తీసుకున్నానంటే, ఆల్రెడీ నువ్వులు కొంచెం చేదుగా ఉంటాయి కదండి. సో మళ్ళీ బెల్లం గిన్నె తక్కువ వేస్తే కొంచెం చెదుగు తినలేరు కదా, సో తినలేం కదండి. సో దానికోసమని కొంచెం బెల్లం వేసాను, కొంచెం ఎక్కువే వేసాను. మేబీ 3/4 అంటే ఎక్కువే యాక్చువల్లీ. కాకపోతే నువ్వులు కొంచెం చేదు ఉంటాయి కాబట్టి మనం కొంచెం స్వీట్గా తింటే బెస్ట్. మెయిన్ ఇది నేనైతే చేసేది నా కోసం, నెక్స్ట్ మా బాబు కోసం అండి. పిల్లలకి చిన్న ఏజ్ నుంచే చిన్న ప్రాబ్లమ్సే, అవి లైట్ తీసుకుంటాం, అవే కొంచెం పెద్దగా అనిపిస్తాయి మనకి. అంటే ఫస్ట్లో లైట్ తీసుకుంటాం, అవి పెద్దగా అయ్యేంతవరకు ఇదేనికోసమా మనం ఇంత లైట్ తీసుకున్నాం అనుకుంటాం. సో ఏదైనా రాకముందే మనం ముందు నుంచి మంచి ఫుడ్స్ పెడితే బెటర్ కదండి. ఊరికే బయట మనం దొరికే ప్రాసెస్డ్ ఫుడ్స్ కంటే ఇంట్లో చేసి మన చేత్తో ఎలాంటి వేరే అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏమీ మనం యూజ్ చేయకుండా జస్ట్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేస్తే చాలా చాలా బాగుంటుంది. ప్లస్ పిల్లలు కూడా డెఫినెట్గా ఖచ్చితంగా
ఇష్టంగా తినేస్తారు. ఎందుకంటే మా బాబు తింటాడు కాబట్టి నేను అంత నమ్మకంగా చెప్తున్నాను. మా బాబు అయితే రోజుకి 2, 3 తింటారండి ఈ లడ్డూలు అనేవి. చాలా బాగుంటాయి టేస్ట్ అండ్ చేయడం కూడా చాలా ఈజీ. మీకు టైం ఉందంటే వీక్లీ వన్స్ లేదంటే 15 డేస్కి ఒకసారి చేసుకున్నా అసలు పాడవు. 15 డేస్కి ఒకసారి చేసుకుంటే ఏంటంటే మనకు ఫ్రెష్గా ఉంటాయి. లేదంటే వీక్లీ వన్స్ టైం ఉంటే ఇంకా మీకు ఉండే టైంని బట్టి చేస్తే బెస్ట్ అండి. సో ఇక్కడ నేను నువ్వుల్ని ఫ్రై చేసేసుకున్నాను. చెప్పాను కదండి జస్ట్ చిటపట అంటే చాలు, జస్ట్ లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. సో కొంచెం అది కూల్ డౌన్ అయినాక మనం ఇప్పుడు నెక్స్ట్ మిక్సీ పట్టేసేయడమే. సో ఎంత కూల్ డౌన్ మరీ చల్లగా ఇవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి గోరువెచ్చగా ఉంటుంది కదా, సో అలా అయితే చాలు. సో ఇక్కడ వచ్చేసి మీకు వైట్ నువ్వులు చూపిస్తున్నాను. సో ఈ నువ్వులతో నేను వచ్చేసి ఓన్లీ కర్రీస్లో యూస్ చేస్తానండి. చెప్పాను కదండి ఆల్రెడీ నేను కాకరకాయ కర్రీలో యూస్ చేస్తాను, ఎలా చేస్తాను అనేది వీడియో ఉంటుంది చూడమని. సో నేను నువ్వులు కాకరకాయ కాదండి ఇంకేమైనా గ్రేవీ కర్రీస్కి ఖచ్చితంగా నేను నువ్వులే యూస్ చేస్తానండి. చాలా మంచిది కదండి నువ్వులు, మనకి బెల్లమైనా నువ్వులైనా చాలా చాలా మంచిదండి. బెల్లంలో పొటాషియం, సోడియం, ఐరన్ నువ్వులో కూడా ఉంటాయి కదండి. సో నువ్వులు బెల్లం కలిపి తింటే చాలా చాలా మంచిది. ఎవరికైతే బాడీలో హీట్ ఉంటుంది కదండి, సో వాళ్ళు కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో నువ్వుల్లో ఆల్రెడీ కొంచెం హీట్, మన బాడీకి హీట్ ఇచ్చే గుణం ఉంటుంది. సో దానివల్ల కొంచెం తక్కువ తీసుకుంటే బెటరు. సో ఇది మనకి ఎక్కువ తింటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అందుకోసం ఎవరికైతే ఆ ప్రాబ్లం ఏమైనా ఉంది అని అంటే మాత్రం తక్కువ తీసుకుంటే బెస్ట్. ఎవరికైతే డయాబెటీస్ ఉంటుంది కదండి, సో వాళ్ళు తక్కువ తీసుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ ఎవరికైతే ఐరన్ లోపం ఉంటుంది కదండి, ఎవరికైతే రక్తహీనత అదేమండి బ్లడ్లో ఐరన్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు తీసుకుంటే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే బెల్లం నువ్వులు మంచి కాంబినేషన్ అండి. ప్లస్ హెల్దీ, ప్లస్ చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మనం తింటే కూడా చాలా చాలా మంచిది. అండ్ ఎక్కువ అయితే లేడీస్ తింటే చాలా మంచిది. ఈ వీడియో ఎవరైనా లేడీస్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి అండ్ మీరు ఖచ్చితంగా చేసుకొని తినాలండి. చాలా చాలా మంచిది. మనకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ మనకి పీరియడ్ ఇష్యూసే కానీ, లేదంటే వన్స్ మనం డెలివరీ అయినాక చాలా చాలా వీక్ అయిపోతూ ఉంటాం. మన బాడీ అప్పుడే చిన్న చిన్న సైన్స్ ఇస్తూ ఉంటుంది. కొన్ని సూచనలు ఇచ్చినప్పుడే మనం అప్పుడే తెలుసుకోవాలి, ఇంకా మన బాడీ ఇట్లా ఇచ్చేస్తుందంటే మనం ఇలాంటి చిన్న చిన్నవి యాడ్ చేసుకుంటూ ఉండాలి మన డైట్లోకి. సో ఇక్కడ నేను మిక్సీ పట్టేస్తూ ఉన్నానండి. చూడండి మనకు అప్పుడే అర్థమైపోతుంది మిక్సీ పట్టేటప్పుడే. చాలా ముద్దలాగా అయిందంటే చాలు, ఇంకా మనం దాన్ని ముద్దలాగా చేసేసుకుంటే అయిపోతుంది. ప్లస్ దీంట్లో జస్ట్ ఇవి రెండే అండి, ఇంకా నేను దీంట్లో ఏమీ యాడ్ చేయలేదు. కొందరు నెయ్యి యాడ్ చేసి కొంచెం లడ్డు చుట్టడానికి బాగుంటుంది అన్నట్టుగా నెయ్యి యాడ్ చేస్తారు. నేను నెయ్యి కూడా ఏం యాడ్ చేయలేదండి, జస్ట్ బెల్లం నువ్వులు అంతే. కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేస్తే అయిపోతుంది. చాలా సింపుల్ కదండి, జస్ట్ 2 minutesలో అయిపోయే ప్రాసెస్ యాక్చువల్లీ ఇది. సో ఎవరైతే వెయిట్ లాస్ కోసం అయితే ఎవరైతే చూస్తున్నారో ఇది కూడా తింటే చాలా మంచిదండి. పొద్దున్నే మీరు ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయినాక పొద్దున్న ఒక లడ్డు తిన్నా చాలా బాగుంటుంది. లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటుంది. నెక్స్ట్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏ స్నాక్ చేయాలో అర్థం కాదు, ఎందుకంటే పాపం అక్కడ సరిగ్గా తిని ఉండరు. మనం మమ్మీస్ అలాగే ఫీల్ అవుతూ ఉంటాం కదా, సో వాళ్ళు అక్కడ సరిగ్గా తిని ఉండరు. ఏమైనా హెల్తీగా ఇద్దాం అనుకుంటాము, ఆ టైంకి ఏదో ప్రాసెస్డ్ ఫుడ్ ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ కడుపు నింపేస్తాము. బట్ దాని సైన్స్ దాని రియాక్షన్ అనేది తర్వాత డెఫినెట్గా తెలుస్తుంది. సో ఇలాంటివి హెల్తీవి చేస్తే ఏంటంటే చాలా మంచిదండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే హెల్తీ ఫుడ్ అలవాటు చేయాలి. అప్పుడప్పుడైనా అట్లీస్ట్ డైలీ వన్స్ అయినా మనం ఇలాంటి హెల్తీ ఫుడ్ పెడితే చాలా మంచిది. అందులో ఇలాంటి ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ అయితే ఇంకా మంచిదండి. అండ్ ఇది ఏంటంటే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అని చెప్పాను కదా. ఎందుకు అని అంటారా, బెల్లం నువ్వులు తింటే వెయిట్ లాస్ అవుతారు, అది ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే ఇది తింటే మనకు ఆకలి అనేది తక్కువ వేస్తుందండి. సో దానివల్ల మనము వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమో అనుకోకండి, మన బాడీలో ఉండే అన్ఈవెన్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, అంటే ఫ్యాట్ వల్ల చాలా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాము. సో ఇది తినడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండానే తినడం వల్ల ఆకలి అనేది తక్కువ వేస్తుంది. సో తక్కువ వేసినప్పుడు మనం ఫుడ్ కూడా కొంచెం తక్కువ తీసుకుంటాం. తక్కువ మీన్స్ తక్కువ క్వాంటిటీ, అంటే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా మన బాడీ వెయిట్ అనేది. సో మనం ఎంత తీసుకుంటున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మన బాడీ అప్పుడే మనకి సైన్ ఇస్తూ ఉంటుంది. మనం ఏం తింటే మన బాడీ ఫేస్ అయినా, మన స్కిన్ అయినా, మన హెయిర్ అయినా అదే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అంటారు కదా. సో మనం మంచి ఫుడ్ తీసుకుంటే మన స్కిన్ అయినా మన హెయిర్ అయినా చాలా బాగుంటుంది. అదే మనం కొంచెం ప్రాసెస్డ్ ఫుడ్ కంటిన్యూస్గా ఒక వారం రోజులు తిని చూడండి, మీకు అప్పుడే తెలిసిపోతుంది. మన బాడీ అప్పుడే రియాక్షన్ అప్పుడే ఇస్తూ ఉంటుంది. చూడండి ఇక్కడ నేను అంటే మెజర్మెంట్ ఏం తీసుకోలేదు, చూడండి ఎన్ని లడ్డూలు అయ్యాయో. సో ఇవి మాకు వచ్చేసి ఒక
3-4 డేస్ పైనే వచ్చాయండి. అంటే దగ్గర దగ్గర 5 డేస్ దగ్గర దాకా వచ్చాయి. సో మా బాబు చెప్పాను కండి, మా బాబుకి చాలా ఇష్టమయ్యాయని. సో మా బాబుకి ఇష్టమని చెప్పాను కదండి. సో దానివల్ల తింటా ఉన్నాడు. సో పిల్లలు తింటే ఇంకేం కావాలండి, యాజ్ ఎ మదర్గా మనకు అంతకు మించి ఇంకేం కావాలి. సో ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటే చాలా చాలా బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దీని ప్లేస్లో మీరు ఇంకా వేరే లడ్డూలు కూడా చేయొచ్చు. ఏమంటారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం పల్లీలు ఉంటాయి కదండి, అదే వేరుశనగ గుళ్ళు. సో దాంతోపాటు కూడా మనం పల్లీల లడ్డు కూడా చేయొచ్చు. అది కూడా చాలా సింపుల్ అండి. ఇలా ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసి, ఇంకా నెక్స్ట్ బెల్లం కూడా మిక్సీ పట్టేసి 2 కలిపి ఉండలుగా చుట్టేస్తే లడ్డు రెడీ అయిపోయిందండి. సో చాలా సింపుల్. సో మీరు పిల్లలకి ఇలాంటి హెల్దీ స్నాక్స్ ఇస్తే చాలా చాలా బాగుంటుంది. వాళ్ళ మైండ్ కూడా షార్ప్గా పనిచేస్తుంది. అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్లో అవి సరిగ్గా దానికి ఎగ్జాక్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అందులో ఆ ఎక్స్పైరీ డేట్ వరకు ఉండాలని చెప్పి అన్నీ వేరే వేరే అన్నీ యూస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల పిల్లల గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, వాళ్ళు సరిగ్గా యాక్టివ్గా ఉండరండి. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ పెడితే పిల్లలకి చాలా చాలా మంచిది. ఎవరైతే హెయిర్ ఫాల్, బ్లడ్ కొంచెం తక్కువ ఉంటుంది కదండి లేడీస్కి, మెయిన్గా జెంట్స్కి కూడా చాలా తక్కువ, రేర్. సో వాళ్ళు కూడా తినొచ్చండి ఈజీగా. లేడీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి, ఖచ్చితంగా డైలీ 1 అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. చాలా 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 మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓన్లీ లేడీసే కాదు జెంట్స్ కూడా తీసుకోవచ్చు. పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ ఏది కూడా మనకి అతికి మించితే మంచిది కాదు కండి. సో దానికోసమని డైలీ 1 or 2 అంతే, అంతకు మించి తినొద్దండి. ఎందుకంటే ఎక్కువ తింటే మళ్ళీ బాడీ హీట్ చేస్తుందండి. సో దానివల్ల మళ్ళీ ఇంకో వేరే హెడేక్ వస్తుంది, ఎందుకులేండి. సో ఎంత తీసుకోవాలో అంత తీసుకోండి. జస్ట్ రోజుకి 1 లేదంటే 2 అంతే, ఇంకా అంతకు మించి తీసుకోవద్దు పెద్దవాళ్ళు అయితే. అదే పిల్లలైతే డైలీ 1 చాలండి, అంతకు మించి ఇవ్వద్దు పిల్లలకు కూడా. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.